దేవుడు ఆలోచన చొప్పున చేసిన ప్రతిసారి అది నిలబడిపోయింది. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాట ప్రకారం మనం కట్టబడ్డామా, దేవుని మాట ప్రకారం మనం చేసుకుంటున్నామా, మనం నిలబడిపోతాం. నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావో అప్పుడు నీ వెంట ఎప్పుడు సాతానుగా తిరుగుతూనే ఉంటాడు. నువ్వు గ్రహించుకోవాలి దేవుని బిడ్డలారా. ఈరోజు నేను ఒక విలువైన మాట మాట్లాడుతున్నాను. ఏం తెలుసా, మనం పరలోకమందున్న దేవుని చిత్తం చేస్తేనే పరలోకంలో ఉంటాం. యేసుప్రభు అంటే, యేసుప్రభు మాట అంటే నీకెంత కేర్లెస్ అయిపోయిందో. అవునా కాదు? మీరు ఆలోచించుకోండి. ఆయన మాటకి, ఆయన సన్నిధికి నువ్వెంత ప్రాముఖ్యత ఇస్తున్నావు. ఇప్పుడు ఇక్కడ నువ్వు వింటున్న బోధ, దాని క్రమం ఏంటి, అక్రమం ఏంటి? పౌలు గారు చెప్పిన అదే అపోస్తల బోధలో సెకండ్. నువ్వు చెప్పగలవా మాట నీ కొడుకుని విషయమై, నీ భర్త విషయమై, నీ కూతురు విషయమై, నీ అల్లుడి విషయమై, నీ కోళ్ళ విషయమై, నీ విషయమై? ఎన్ని రోజులైంది నువ్వు పనికి పోయి? ఎవరు మెచ్చిపెడతారండి నీ కూడు? 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కష్టపడి పని చేసుకుని భూమి తయారు చేస్తుంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు నీకు కూర్చొని తింటావా? కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీ బైబిల్ అందరు తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25, 26 వాక్యాలు మనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చాలు మా థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తమై. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మరొకసారి ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ ఉదయకాలం మీ సన్నిధిలోకి వస్తున్నాం. మమ్మల్ని దర్శించండి నాయన, మమ్మల్ని మీ ఆత్మతో నింపండి, మమ్మల్ని అభిషేకించండి అయ్యా. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి నాయన. అందుకని మీ దగ్గరికి వచ్చాం. లోకంలో ఉన్నవేవి మాకు పనిచేయవు, మీలో ఉన్నవి మాత్రమే పనిచేస్తాయి. సహాయం చేయండి. పరలోకపు మాటల కృపతో నా నోటికి అందించండి. చిన్న బిడ్డ కలరచల ఆత్మను తీసివేయండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో వాక్యం నాటబడలాగానే మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, మీ మాటకు లోబడే కృప దయచేయండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి నాయన. ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తెరవండి, మీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆఫర్లు గుర్తుపెట్టుకున్నందుకై మీ అందరికి వందనాలు. ఆఫర్లు గుర్తున్నాయా? ఈరోజు ఆఫర్లు ఏంటో, చేతితో కొడితే 50 రూపాయలు, ముట్టికాయ చేస్తే 100 రూపాయలు, గిచ్చితే 150 రూపాయలు. దేవుని బిడ్డల జ్ఞాపం చేసుకోండి, మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క విశేషమైన కృపని మనం నిత్యము ఆస్వాదించేవారిగా మార్చబడాలి. అయితే నేను ఒక మాట చెప్తానండి.
దేవుని మందిరం ఎలాంటిదంటే ఇక్కడ ఏదైతే దొరుకుతుందో అది లోకంలో దొరుకుతుందో నువ్వు మర్చిపోకూడదు. లోకంలో ఏదైతే దొరుకుతుందో అది ఇక్కడ దొరుకుతుందో నువ్వు మర్చిపోవద్దు. లోకంలో దొరికేది నీకు ఇక్కడ దొరకాలని ఆశపడ్డావా, ఇది మందిరం కాదు, ఇది లోకమే. ఇక్కడ దొరికేది లోకంలో దొరకాలి అని నువ్వు ఆశపడ్డావు అనుకో, నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. అందుకే చెప్తున్నాను, ఇక్కడ దేవుని కృప దొరికిద్ది, ఇక్కడ దేవుని గురించిన జ్ఞానం దొరికిద్ది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా నోరు తెరిచి కొన్ని మాటలు మనం ధ్యానం నోరు తెరిచి ప్రభు మాట్లాడుతుండగా మీ మనసులు తెరిచి జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు మనందరితో మాట్లాడుగాక. పెద్దగా చెప్దామా? ఇంకొంచెం పెద్దగా చేతులు చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి వాక్యం యొక్క పాఠం ఏంటంటే, ఆయన స్వరం వింటాం, లేకపోతే ఆయన మాట వింటాం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవే. అయితే మీరు ఏదైనా అనుకోండి, ఆయన స్వరం వినుట అని చెప్పండి, లేకపోతే యాషువా నాకు చూడనా, లేకపోతే ఆయన మాట వింటామని అనుకోండి. మీరేమని వినొచ్చు, మీరేమని అనుకోవచ్చు. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు తినలేదు, తాగలేదు. ఆయన గొప్ప పర్వతం మీద ఉండి, ఒక కొండ మీద ఉండి ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన చేసుకున్నాక ఆ కొండ మీద కూర్చొని ఆయన శిష్యులు ఆయన దగ్గరికి రాగా ఆయన నోరు తెరిచి ఇలాగూ మాట్లాడుతూ స్టార్ట్ చేస్తూ అనేకమైన ప్రపంచానికి వెలుగుకరమైన మాటలు చెప్పుకుంటూ వచ్చేసేసి కొండ దిగే సమయంలో 8వ అధ్యాయం మొదటి వచనం రాసి ఉంటుంది. 8వ అధ్యాయం మొదటి వచనం, ఆ కొండ మీద నుంచి దిగి వస్తున్న సందర్భంలో చివరిసారిగా చెప్తున్న మాట ఏందో తెలుసా? ఆ కొండ మీద నుంచి దిగి వస్తున్న సందర్భంలో చివరిగా చెప్తున్న మాట, చివరి మాట. అందుకనే ప్రారంభ మాటలు చివరి మాటలు చాలా విలువ కలిగినాయి. ప్రారంభ మాటలు చివరి మాటలు చాలా విలువ కలిగినాయి. యేసు ప్రభు ఏమంటాడంటే, కాబట్టి 24 వచనం 7:24, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి ఒక్కడు. ఇక్కడ 2 మనుషులు కనపడుతున్నారు. నాకు చూడండి, ఈ 2 మనుషులు కూడా ఒకే ఆశ కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారమ్మా? ఒకే ఆశ. దేవుని కృపను పట్టేసేసి యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన మనము, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆశ, ప్రభువుని గురించి కలిగిన వారుగా మనం మార్చబడాలి. నాకు చూస్తారా? ప్రభువుని గురించి ఒకే ఆశ మనం కలిగిన వారుగా మార్చబడాలి. ఒకే ఆలోచన కలిగిన వారుగా మనం మార్చబడాలి. 2 మనుషులు ఒకే ఆశ ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి అని. ఎలా కట్టుకోవాలి? ఇల్లు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. అయితే ఇల్లు కట్టుకోవాలి. ఒకడేమో యేసయ్య చెప్పినట్టు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒకడేమో యేసయ్య చెప్పాడు కానీ అట్ట కాకుండా ఇల్లు కట్టుకుంటున్నాడు. చాలా రోజులు నేను ఆలోచించినటువంటి మాట ఏంటంటే, ఒకడేమో బండ మీద కట్టుకున్నాడంట, ఒకడేమో ఇసుక మీద కట్టుకున్నాడంట. బండ మీద కట్టుకున్న ఇల్లేమో కూలిపోలేదు, ఇసుక మీద కట్టుకున్న ఇల్లేమో కూలిపోయిందని మనం చదువుతున్నాం. అంటే నేను ఆలోచిస్తున్నప్పుడు ఆత్మదేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే, బండ అనగా అది 2 కార్యాల చేత ప్రారంభించబడుతుంది. అది ఒరిజినల్గా పుట్టిందైనా కావచ్చు, లేకపోతే పెద్ద గుంట తవ్వి ఆ గుంటల్లో బండలతో నింపి దానిపైన కట్టుకుందైనా కావచ్చు. దీనిలో జాగ్రత్తగా రండి, ఒక మాట చెప్తాను. ఈ పునాది, ఈ బండకేసిన పునాది, ఇసుకేసిన పునాది, ఏ బిల్డింగ్ కట్టినా కానివ్వండి, ఆ బిల్డింగ్ పునాదిలో కంపల్సరీ ఇసుక పోసే కట్టాలి, ఇసుక మీదే కట్టాలి. గుంట తవ్వి ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే గుంట తవ్వుకున్నాడు, ఇసుక పోసుకున్నాడు, బండలతో కట్టుకున్నాడు. ఈ పక్కన ఉన్న ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఏం చేశాడు చెప్పండి? గుంట తవ్వల. ఈయన ఏం చేశాడు తెలుసా? ఇసుక మీదే కట్టుకున్నాడంట.
యేసు ప్రభు గలిలయ ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో నివసించేవాడు కాబట్టి సముద్ర తీర ప్రాంతాలు ఎలా ఉంటాయి? నోటేసారి చెప్పండి అమ్మా. ఇసుక ప్రాంతాలు అవి. ఆ ఇసుక ప్రాంతంలో కొంతమంది గుంటలు తీసుకుని పునాది కట్టుకుంటుంటే, ఆ గుంటలు తీసుకుని పునాది పైన ఇల్లు కట్టుకుంటుంటే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆ ఇసుక పైన కడుతున్నారంట, తొందరగా అయిపోయిందని, ఖర్చు తక్కువైపోయిందని కడుతున్నారంట. ప్రభు దాన్ని చూసి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఇదిగో వాళ్ళేమో ఇసుక పైన పునాది కడుతున్నారు, వీళ్ళేమో బండ పైన పునాది కడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని మాట అంత స్ట్రాంగ్ అయింది. హల్లెలూయా. చేతులు చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు మాట అంత బలమైంది. ఎప్పుడైతే దేవుని మాట వింటామో మన ఇల్లు చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో మనం అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండేవారుగా మార్చబడాలి. పైన ఉన్నటువంటి ఆ ఇల్లు కడతానికి ప్రభు ఎంతో కృప దయచేశాడు. మా కళ్ళలో కూడా లేదు మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి అని. ప్రభు మహాకృప, ప్రభు యొక్క అనాది ప్రణాళిక. ఆ ఇల్లు కట్టే సమయంలో నేను దానికి ఎలా ప్లాన్ అయ్యారో నాకు అర్థం కాలేదు. దేవుడిచ్చిన మహాజ్ఞానమును బట్టి కొన్నిసార్లు నేను ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ప్లాన్స్ 100% సక్సెస్ అవుతాయి. ఎంత తక్కువ ప్లేస్ కానీ ఆ ప్లేస్లో కూడా ప్రభు చక్కగిస్తాడు. దీనికి నేను ప్లాన్ చేస్తున్నప్పుడు ముందు పక్క చిన్న బెడ్రూమ్ కాడ వచ్చేసరికి కిచెన్ పెట్టేసుకొని ఈ పక్క ఇప్పుడున్న కిచెన్ బాత్రూమ్గా పెట్టాలని ఆశ, బాత్రూమ్ పెట్టాలని ఆశ. కానీ నా మనసు సరిగలేదు. ఒకరోజు నేను నిద్రపోతున్న సమయంలో ఆత్మదేవుని ప్రేరేపణ అనుకుంటా, బహుశా లేకపోతే ఆలోచన, ప్రభా ఏం చేయాలి ప్రభా అని నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు ఈ కిచెన్ ఇక్కడ పెట్టి అక్కడ ఒక బెడ్రూమ్లాగా తయారు చేసుకో అని చెప్పేసి అన్నట్టు ఒక చిన్న ప్రేరేపణ. అది దేవుడు చెప్పాడని నేను చెప్పను, కానీ నేను నమ్ముతున్నాను, నా మటుకు నేను నమ్ముతున్నాను అది ఆత్మ ప్రేరేపణ అని చెప్పేసి అని. తర్వాత కాలంలో అక్కడ బెడ్రూమ్ పెడదాం అన్నప్పుడు ఆ బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ కావాలి. ఆ బాత్రూమ్ ఎక్కడ పెట్టాలి? బయట పక్క పెడదామని చెప్పేసి అనుకున్నాం. బయట పక్క పెడితే మన రూమ్లోకి వెళ్తురాదు కాబట్టి వేసేసి బాత్రూమ్ నీ పక్క జరిపేసేసి బెడ్రూమ్ నా పక్క జరుపుదామని చెప్పేసి అని చిన్న జ్ఞానంతో పెట్టాము. ఈరోజు ఆ ఇంటిపైకి వచ్చిన చాలామంది చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంత తక్కువ ప్లేస్లో ఇంత చక్కగా మీరు ఎలా కట్టగలిగారని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది గొప్ప విషయం నేను చెప్పట్లేదు. దేవుడు ఆలోచన చొప్పున చేసిన ప్రతిసారి అది నిలబడిపోయింది. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాట ప్రకారం మనం కట్టబడ్డామా, దేవుని మాట ప్రకారం మనం చేసుకుంటున్నామా, మనం నిలబడిపోతామని నేను చెప్తున్నాను. దేవుని మాట ప్రకారం చేయింది ఏది కూడా ఉండదు. అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. వర్షము, గాలి, వరద. వర్షము, గాలి, వరద. గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, నేను చాలాసార్లు చెప్పాను. వరద భూమిలో నుంచి వస్తూ ఉంటుంది, వాన పైనుంచి వస్తూ ఉంటుంది. నీ ఇంటి మీద, నీ కుటుంబం పైన, నీ పైన కొన్నిసార్లు దేవుని మాట విన్నప్పుడు పైనుంచి వర్షం పైనుంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని భూమి పైనుంచి వస్తూ ఉంటాయి, కొన్ని మధ్యలోంచి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే యేసు ప్రభు మాట వింటావో, ఆ మాటకు లోపడతామో, అవేవి కూడా మనల్ని కదిలించలేవు. హల్లెలూయా. అవేవి కూడా మనల్ని కదిలించలేవు. ఒకవేళ యేసు ప్రభు మాట విన్నట్టే ఉండి, యేసు ప్రభు మాట చేస్తున్నట్టే ఉండి మన ఇష్టానుసారంగా మనం ఉన్నామనుకో, అదే గాలి, అదే వాన, అదే వరద ఆ ఇంటి మీద పడగానే అదేమైపోతుంది తెలుసా? కోల్చబడిపోయింది. దానిపాటు చాలా గొప్పదంట. దానిపాటు చాలా గొప్పది. ఏంటయ్యా కారణం? ఒకటే కారణం. ఒకళ్ళేమో యేసు ప్రభు మాట మీద నమ్మకంతో ఇల్లు కట్టారు. ఒకళ్ళేమో యేసు ప్రభు మాట విని ఆయన ప్రకారం కట్టలా. ఆయన చెప్తున్నాడు, ఈ నా మాటలు విని వాడు చెప్పున ప్రతి ఒక్కడు బండ మీద కట్టుకుంటాడంతే. ఏ మాటలు అవి? తండ్రి చిత్తం చేయటం. పరలోకముందున్న నా తండ్రి చిత్తం చేయటమే దేవుని మాటలు. ఆ దేవుని మాటల ప్రకారం చేయాలి, ఆ మాట వినాలి, ఆ స్వరం వినాలి. గుర్తుపెట్టుకోండి, కనీసం కుటుంబంలో ఒక్కడైనా సరే దేవుని స్వరాన్ని వినేవాళ్ళుగా మార్చబడాలి. కుటుంబం అంతా వింటే దేవునికే మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబంలో జరిగిపోయిందేమో, బహుశా నేను కాదంటలేదు, జరగవలసిన తరం దీవెనకరంగా మార్చబడును గాక. మన కుటుంబంలో వ్యభిచారులు ఉన్నారా? మన కుటుంబంలో తాగుబోతులు ఉన్నారా?
మన కుటుంబంలో అవిధేయులు ఉన్నారా? కారణం ఏంటంటే దానికి కారణం నువ్వు నేనని మీరు మర్చిపోవద్దు. ఏదోని తోటలో అవ్వుంది, ఏదోని తోటలో ఆదాము ఉన్నాడు. వాళ్ళిద్దరు ఏదోని తోటలో ఉన్నారు. అప్పటి వరకు యేసు ప్రభు స్వరం వింటూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఏదోని తోటలోనే సర్పం కూడా వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఎక్కడుందమ్మా సర్పం? సర్పం పక్కన లేదు. నిన్ను బురిడి కొట్టించడానికి నాలాంటోడే వస్తాడు మీ ముందుకి, నాలాంటోడే వస్తాడు మీ ముందుకి నీ మార్గాలు తప్పించడానికి. ఈరోజు అందుకే అబద్ధ ప్రవక్తల విషయమై, అబద్ధ సేవకుల విషయమై కడుపు కోసం సేవ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను లేదంటలా, వాళ్ళు మరి గ్రహించుకోవాలి. వాళ్ళు తోడేళ్ళు అయి ఉండి ఏం వేసుకుని వస్తున్నారంట? గొర్రె పిల్ల చర్మం కప్పుకొని వస్తున్నారు వాళ్ళు. మరి మీరు గ్రహించుకోవాలి. ఒక తమ్ముడు నాకు బాగా తెలుసు, జాగ్రత్తగానండి. మంచిగా ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, చాలా మంచి ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. దేనికి వెళ్తారమ్మా? ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. వాస్తవానికి చెన్నైలో మాకు సాంబార్ ఇడ్లీ దొరుకుతుంది. మ్యాక్సిమం సాంబార్ ఇడ్లీ తినాలి, ఇంకేం లేదు అక్కడ. చట్నీ, సాంబార్ ఇడ్లీ తినాలి కంపల్సరీ, ఇంక వేరే ఆప్షనే లేదు. అయితే మేము ఒకరోజు బయటికి వెళ్ళి వస్తూ ఉన్నాం. అంటే హోటల్లోకి వెళ్ళి తినేసేసి వస్తూ ఉన్నాం. వత్తనలేకి బయటకు వచ్చి బండి ఎక్కబోయి ఒకటి తుమ్మాడు, అని తుమ్మాడు. ఈ తుమ్మెలేకి అప్పుడు దాకా వెళ్దాం అన్నవాడు, రాన్న కాసేపు కూర్చుందాం అని చెప్పన్నాడు. ఎందుకు ఇప్పుడు దాకా వెళ్దాం అన్నావు కదా, ఎందుకు కూర్చోమని చెప్పి అనుకున్నా. సరే పొత్తమే కొద్దిసేపు కూర్చున్నా, ఒక 5 నిమిషాలు కూర్చున్నాం. 5 నిమిషాలు కూర్చున్నాక అన్న రా పోదాం అంటున్నాడు. సరే నాకు అర్థం కాలేదు. సరే ఎందుకులే పోదాం చెప్పి పోయాం. పోయినాక వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి ఇప్పుడు ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే బయటికి వెళ్ళాలన్నప్పుడు మేము బయటికి వస్తా ఉన్నాం. బయటికి రావడంతోనే మళ్ళీ ఎవరు తుమ్మారు. మళ్ళీ లోపల తీసుకెళ్ళి కాసేపు కూర్చోబెట్టాడు. ఆ అబ్బాయి ఎవరంటే ప్రార్థనకి వెళ్ళే అబ్బాయే, మీలాగా ప్రార్థనకి వెళ్ళే అబ్బాయే. సరే మొత్తం మీద తుమ్మాడు. మళ్ళీ లోపల తీసుకెళ్ళాడు, కాసేపు కూర్చోబెట్టాడు. నేను అడిగాను, ఏం తమ్ముడా ఇది, మొన్న కూడా ఎంత కూర్చోబెట్టావు, ఈరోజు కూడా ఎంత కూర్చోబెట్టావు అంటే, అన్న ఎవరైనా తుమ్మినప్పుడు లెగిసి వెళ్ళకూడదంట, ఒక 5 నిమిషాలు కూర్చొని పోవాలంట అని చెప్పన్నాడు. ఈ విషయం నీకెవరు చెప్పారన్న? ఆ విషయం మా నాన్న నాకు చెప్పాడు అని అన్నాడు. మీ నాన్నకి ఎవరు చెప్పారు అడిగా నేను. మా నాన్నకి మా తాత చెప్పాడంట, వాళ్ళ తాత చెప్పాడంట. అయితే ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి అడిగాను నేను. అది కాదన్నా, నేను అన్నాను దేవుడు నీకేం చెప్పాడన్నా, దేవుడు నీకేం చెప్పాడన్నా. అన్న నువ్వు అంతటి మాట ఉదికమంటే దేవుడు అనకూడదన్నా అన్నాడు. సరేలే ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమయం లేదని చెప్పేసరి మేము బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోయినాక మళ్ళీ అదే హోటల్లో మంచిగా సాంబార్ ఇడ్లీ తిని వస్తున్నాం. భలే ఉంటుంది ఆ హోటల్లో సాంబార్ ఇడ్లీ. హల్లెలూయా. నాకెళ్ళి చూస్తారా కొంచెం, మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారా? పాపం దేవుని కృప, మీరు ఎక్కడికి పోయినా మీ పనులు తప్పట్లా. ఇక సాంబార్ ఇడ్లీ తిని వస్తూ ఉన్నాం. అన్న పా ఇంటికి బా అంటున్నాడు. ఎందుకు బాగానే ఉంది కదా పరిస్థితి అని చెప్పండి. కాదన్న బాత్రూమ్ అవుతున్నాను, అర్జెంట్ ఇంటికి బా అంటున్నాడు. సరే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, ఆదరాబాద్ తీసుకొచ్చేసి నాకు గేట్ దిగి మనోడు ఆదరాబాద్ బండి దిగిపోతుంటే నేనేం చేశాను, డోర్ దిగిపోతున్నాడు. ఇట్లా గొడవ చుట్టేసేసి అన్న అంతే. మనోడు ఆకటి వెళ్తున్నాడు, ఆదరాబాద్ చేపట్టుకుని నాకు వచ్చి అక్కడ కూర్చోబెట్టాను. ఏందన్నా వదిలాను అన్నాడు. ఇప్పుడు నేను తుమ్మే, ఒక 5 నిమిషాలు కూర్చో అంటున్నా. ఇప్పుడు నేను తుమ్మాను, నువ్వు 5 నిమిషాలు కూర్చొని పోవాలంటున్నా నేను. కుదిరిద్దా చెప్పాలి, కుదిరిద్దా? ఏం తిని వచ్చాడు అక్కడ? సాంబార్ ఇడ్లీ పవర్ అట్టుంటుంది. ఏం మాట్లాడాలి? మనకు అనుకూలంగా ఉంటే వింటాం, అనుకూలం లేకపోతే నువ్వు అది పాటించినప్పుడు ఇది కూడా పాటించాలి కదా. ఇటు పాటించావనుకో ఇల్లు కంపైద్ది, ఒళ్ళు కంపైద్ది, ఒంటి మీద ఉన్న బట్టలు కంపైపోతాయి. అవునా కదా? మీరు ఆలోచించండి. మీ తాత చెప్పిన మాట మీ నాన్నకు ఫాలో అయ్యాడు, మీ నాన్న చెప్పిన మాట నువ్వు ఫాలో అయ్యావు. దేవుడు ఏం చెప్పాడు? బతికున్నవాడు తుమ్మితే పట్టించుకుంటాం ఏంటండి? అసలు తుమ్ము 100 కేజీల బరువు ఉన్న నన్ను ఆపగలిగిద్దా? నువ్వు తుమ్మేలేకే నేను బండి మీద పోతా ఉన్నాను, నువ్వు తుమ్మేలేకే ఎవడో ఒక గాలికి ఎగురొచ్చేసి ఒక మేకు పడిందంట, ఆ మేకు పోయి టైర్ ఎక్కిందంట, పంచర్ అయిందా? జాగ్రత్తగానమ్మా. ఈరోజు నేను చెప్తున్నమాట ఏం చేస్తా,
యేసయ్య మాటలు వినాలి. యేసయ్య మాటలిని వాటి చొప్పున నువ్వు చేయాలి. ఇంటంతోనే నువ్వు సరిపోతున్నావు, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు చేస్తే ఎంత బాగుండండి. ఈరోజు యేసు ప్రభు మాటలు విని దాని ప్రకారం చేయడానికి ఎందుకు నువ్వు ప్రయత్నించలేకపోతున్నావు? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏం తెలుసా? ఏదోని తోటలో ఆదాము ఉన్నాడు, ఏదోని తోటలో అవ్వ ఉంది. ఏదోని తోటలో ప్రతిరోజు సాయంకాలం పూట యేసు ప్రభు కూడా వస్తూ ఉన్నాడు. అదే ఏదోని తోటలో ఎవరున్నారు? సర్పం సాతాను కూడా ఉన్నాడు. సాతాను కూడా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావో అప్పుడు నీ వెంట ఎప్పుడు సాతానుగా తిరుగుతూనే ఉంటాడు. నువ్వు గ్రహించుకోవాలి దేవుని బిడ్డలారా, దాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఆదాము అవలు డైరెక్ట్గా 130 సంవత్సరాల దగ్గర 130 సంవత్సరాల దగ్గర యేసు ప్రభుతోటి ఏదెన్లో సంచరించారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 130 సంవత్సరాలు ఏదోన్లో దేవునితో సంచరించిన ఆ కుటుంబంలో ఫస్ట్ మాట ఎక్కడ జరిగింది? అమ్మా తెలుగులో మాట్లాడుతున్నానా? ఫస్ట్ మాట ఎక్కడ జరిగింది? ఏదోని తోట జరిగిందా? ఆదాం కుటుంబంలో జరిగింది. 130 సంవత్సరాల భక్తి జీవితం ఏమైపోయిందంటే యేసు ప్రభు స్వరం విని ఆయన ఎదుటికి రాగా ఏదోని తోటలో ఉన్న చెట్టు చాటును దాక్కున్నాడు. కాబట్టి అతను ఎప్పుడైతే ఆ మాటని కేర్లో చేశారో వెంటనే ఆ కుటుంబంలో నరహత్యకులు స్టార్ట్ అయిపోతున్నారు, దొంగలు స్టార్ట్ అయిపోతున్నారు, ముక్కోపం కలిగిన వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. క్రూరం, కోపం ఎంత కోపమో! కారణం వాళ్ళు యేసు ప్రభు మాట విన్నారు, యేసు ప్రభు ముందుకు రాలేకపోయేసేసి వెనకమాల దక్కుంటున్నారు. నాకు చాలా వేదన కలిగించే విషయం ఏం తెలుసా? 130 సంవత్సరాలు యేసు ప్రభు మాట్లాడినాడు, ప్రభావితం చెందలేదు. ఒకసారి సాతాను ఘాటు మాట అన్నాడు, ఆ మాట ప్రభావితం చేసింది. యేసు ప్రభు ప్రేమ ఏమైపోయింది? యేసు ప్రభు ప్రేమ ఏమైపోయింది? ప్రభు శరీరం తినడం కోసం, ప్రభు రక్తం త్రాగడం కోసం ఆశతో వచ్చిన నువ్వు నేర్చుకో సత్యం ఏంటంటే యేసు ప్రభు మాట విని వాటి ప్రకారం నీ కుటుంబం కోసం పనిచేస్తున్నావా? ఇసుక పైన కట్టుకున్నాడు అంటే అర్థమైంది తెలుసా? వాళ్ళు లోతుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడతలా, వాడు లోతుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడతలేదు, క్రమంలోకి వెళ్ళడానికి ఇష్టపడతలేదు. క్రమాల్లోకి వాడు వెళ్ళడు. దేనిలోకి వెళ్తాడు? ఆచారాల్లోకి వెళ్తాడు. బండంటే లోపలికి వెళ్ళాలి, ఇసుకంటే పైనే కదా. లోతులోకి వెళ్తలా. యేసయ్య లోతులోకి వెళ్ళాలి. యేసయ్య లోతులోకి వెళ్ళే ఆలోచన నీకు లేదు. చదువు అక్కడే 22వ వచనం, 21వ వచనం. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చాలుమా. ఏదైనా ఇది పరలోకమందున తండ్రి చిత్తం ప్రకారమే. ఒక మాట అడుగుతున్నాను, అంటే ఇంపాసిబుల్. మనం కొనుక్కున్న బండి దేవుని చిత్తమేనా? మనం కొనుక్కున్న కారు దేవుని చిత్తమేనా? మనం చేస్తున్న పని దేవుని చిత్తమేనా? మనం కట్టుకున్న ఇల్లు దేవుని చిత్తమేనా? మనం కొనుక్కున్న బైబిలు దేవుని చిత్తమేనా? ఒక తమ్ముడు చెప్తున్నమాట ఏం తెలుసా? నేను ఒక చోట మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో నాకు ఒకళ్ళు బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ తీసుకుని ఇంటికి వచ్చిన కాడ నుంచి మా ఇంట్లో సమాధానం లేదా అంటున్నాడు. ఏం లేదు చెప్పాలి. ఏమొస్తే కారణం ఏంటి? ఏంది ఇప్పుడు? దానికి ఏం సమాధానం చెప్పాలి నేను? బైబిల్ వాళ్ళ ఇంట్లోకి వచ్చిందంట, సమాధానం లేదంట. ఈరోజు నేను ఒక విలువైన మాట మాట్లాడుతున్నాను తెలుసా? మనం పరలోకమందున్న దేవుని చిత్తం చేస్తేనే పరలోకంలో ఉంటాం.
పరలోకంలో ఉన్న దేవునిలాగా నడుచుకుంటేనే పరలోకంలో ఉంటాం. పరలోకంలో ఉన్న దేవునిలాగా ప్రవర్తిస్తేనే పరలోకంలో ఉంటాం. నేను ఒక మాట చెప్తానండి, ఏం తెలుసా, ఇకనైనా సరే మన కుటుంబాలు దేవుని మాట చొప్పున చేసుకుంటే ఎంత బాగుంటాయో. ఆమేన్, 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 హల్లెలూయా. నీ చిత్తము చేయుట నాకు నేర్పుము, నీ చిత్తములో ఇష్టం వచ్చిన పడుకోండి. నీ చిత్తము చేయుట, నీ చిత్తములో కోరుకున్న యజమానుడా, కోరుకున్న ప్రియుడా, అనంత స్తోత్రార్హుడా, యేసయ్యా, ప్రియుడా, యేసయ్యా, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి, నువ్వు మాట వినడానికి ఇష్టపడుతున్నావా? బైబిల్ చెప్పిద్ది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వాక్యం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే చాలుమా. మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదవటానికి సమయం లేదు. కానీ ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో, ఆ మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో, అది కమాండ్, ఆజ్ఞ, నువ్వు ఎప్పుడు చేస్తావో ఎన్ని విషయాలు నువ్వు వదులుతావో, ఎంత సౌఖ్యంగా నువ్వు మార్చబడతావో. హల్లెలూయా. 23వ వచనం చదువు, 22, 23 చదువు, 22 కూడా చదువు, 21 కూడా చదువుమా. 20వ వచనం అది. నీవు అమ్మా 21, వెరీ గుడ్ నాన్న. అమ్మా 28, 21 అమ్మా. నువ్వే చదివావు నాన్న? 20 చదివిందా? వెరీ గుడ్, చదువు చదువు, వెరీ గుడ్, 20 చదువు. నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి ఎట్టంటమ్మా అంటే, ఎందుకని మనం దేవుని మాట వినలేకపోతున్నాం? వేగముగా నశించిపోవటానికి కారణం ఏం తెలుసా? దేవుని మాట వినకపోవటమే కదా. వేగంగా నశించిపోతున్నాం. వేగంగా ఆశీర్వించబడవలసిన నీవు, వేగంగా క్షేమాన్ని అనుభవించవలసిన నీవు, వేగంగా సమాధానంతో నింపబడవలసిన నీవు వేగంగా నశించిపోతున్నావంట. బతుకుతున్నామని పేరే ఉంది, కానీ హృదయాంతరంగా సంతోషం ఎవరికుందమ్మా? బతుకుతున్నామని పేరే మనకుంది, ఎవరికుంది సంతోషం? ఆయన మాట వినకపోవటాన్ని బట్టి, ఆయన్ని విడిచి మనం చేస్తున్న దుష్కార్యాలు, అంటే ఆయన మాటని విడిచి మనం చేస్తున్న దుష్కార్యాలు ఎంత ప్రభావితం తీసుకొస్తున్నాయి? ఇప్పుడు చదువు 23 వచనం, 23 వచనం చదువమ్మా. నీ తలపైన ఆకాశం ఇత్తడి వలెను, నీ కిందనున్న నేల
భూమి ఇనుము వలెనే ఉండిపోయిందంట. ఏం చేస్తావు ఇంక నువ్వు? ఆకాశం ఏమైపోయింది? ఇత్తడైపోయింది. ఎప్పుడు? యేసయ్య మాట వినకపోవటాన్ని బట్టి, యేసయ్య మాటని నువ్వు త్రోసివేయటాన్ని బట్టి ఆకాశం ఇనుముగా మార్చేసుకుంటున్నావు, భూమిని నేలని ఇనుముగా మార్చేసుకుంటున్నావు, ఆకాశాన్ని ఇత్తడిగా మార్చేసుకుంటున్నావు. ఇప్పుడు ఎలా నువ్వు అనుభవించగలవు దేవుని యొక్క దీవెనలు? బైబిల్ చెప్పిద్ది, భూమిని దేవుడు దర్శిస్తున్నాడంటమ్మా. దర్శించడం మాయమైపోయింది. ఇప్పుడు దేవుని మాటకు లోబడితే ఎంత బాగుంటుంది. నేనంటాను, ఆ మాట ఇనుట అనేది చాలా గొప్పది. ఆ మాటకు లోబడతాం అనేది చాలా గొప్పది. నీ శరీరంలో, నీ రక్తములో మాట వినాలి, ఆ మాటకు లోబడిపోవాలన్న ఆలోచన పుట్టాలి, అది స్థిరపరచబడాలి. ప్రైజలో నరనరాల్లో ఉండిపోవాలి. హల్లెలూయా. ఆయన కుమారుడయుండి శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, భూలోకంలో పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు మాత్రమే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన పంపించాలి. ఎవరు పోతారని తండ్రి అయిన దేవుడు అంటున్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు లేసి అంటాడు, నేను వెళ్తాను డాడీ అంటున్నాడంట. నా కుమారుడు నువ్వు వెళ్తావా? అవును నేను వెళ్తాను. అయ్యా వాళ్ళు నీ మాట వినరా, పర్వాలేదు, నువ్వు చేసిన త్యాగాన్ని వారు లక్ష్య పెట్టరు. 53వ అధ్యాయము యెషయా గ్రంథం 4వ వచనం. 53వ అధ్యాయము 4వ వచనం. త్వరగా. నిశ్చయముగా అతడు మన రోగాలను ఏం చేశాడంటమ్మా? భరించాడు. ఎట్టించావు తల్లి? ఎంత చీప్ అయిపోయింది ఈరోజు యేసు ప్రభు నీకు. ఎంత చీప్ అయిపోయాడు యేసు ప్రభు నీకు. యేసు ప్రభు అంటే, యేసు ప్రభు మాట అంటే నీకెంత కేర్లెస్ అయిపోయిందో. అవునా కాదు? మీరు ఆలోచించుకోండి. ఆయన మాటకి, ఆయన సన్నిధికి నువ్వెంత ప్రాముఖ్యత ఇస్తున్నావు. భర్త భార్యతో కాపురం చేయాలి, భార్య భర్తతో కాపురం చేయాలి, విశ్వాసి దేవునితో సహజీవనం చేయాలి. అందుకే ఆయన సహవాసం కోసం మనం పిలుచుకున్నాడు. ఆయనతో నువ్వు ఎక్కడ సహవాసం చేసావు? ఈరోజు స్తోత్ర ప్రార్థన లేనోళ్ళు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు ఇంటికాడ అరగంట సేపు? ఎవరు చేసుకున్నారు? ఎలా ఎంచుతున్నావు నువ్వు? యేసయ్యని ఎలా ఎంచుతున్నావమ్మా? ఆయన మాటలు నీలో ఎంత ప్రభావితం చేస్తున్నాయి తల్లి. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన మాట కుళ్ళిపోయిన వాళ్ళని బ్రతికించగలదు. ఆయన మాట ఇంకొక లోకాన్ని సృష్టించగలదు. ప్రపంచాన్ని కలుగు చేసిన వాక్ అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. నువ్వు ఎలా చూస్తున్నావు? ఎలా ఎంచావంట? మళ్ళీ చదువమ్మా. నిశ్చయముగా నీ రోగాల కోసం ప్రయాసపడ్డాడు నా దేవుడు. మన వ్యసనాల్ని భరించాడు ఆయన. అయినా నువ్వు మారవు, నువ్వు మాటినవు. మొత్తబడివాడిగాను, దేవుని వలన బాధించబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం ఎంచుతున్నాము. ఇదిగో దేవుని శాపం వాడి మీదకి వచ్చిందిరా అని నువ్వు అనుకుంటున్నావు. హల్లెలూయా. దేవుని మాట నీ హృదయంలో ఎంత మండుతుంది. లోకంలో కూర్చొని ఏడ్చిన రోజులు, సగం రోజులు దేవుని మందిలో కూర్చొని ఏడ్చావా? సరే, దేవుని సన్నిధిలో కూర్చొని అయినా ఏడ్చావా? నువ్వు చక్కని సంసారం ఇచ్చావు ప్రభా, చక్కని కుటుంబాన్ని ఇచ్చావు ప్రభా, అది సరిగా పరిపాలించలేకపోతున్నాను. ఎప్పుడైనా ఏడ్చావా? జాగ్రత్త తినాలి తల్లులారా. మాటకు లోబడన్నమ్మా. యేసయ్య వాక్యానికి లోబడిపోండి. ఇప్పుడు మీకు తెలియదు,
ఇప్పుడు ఏదో అలా జరిగిపోతుంది కాబట్టి సంతోషిస్తారు. ఒక రోజు వస్తుంది నాన్న, ఆ రోజు చాలా భయంకరం. లిడీ సరి కూర్చో. హల్లెలూయా. నోటెదో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని మాటను కేర్ల చేస్తారో వాళ్ళు త్వరగా నశించిపోతారు. వాళ్ళు త్వరగా నశించిపోతారంట. 20వ వచనంలో అది మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 20వ వచనం అదే చదువుతున్నాం. త్వరగా నశించిపోతారంట ఆయన మాట శ్రద్ధగా వినకపోవటాన్ని బట్టి. బైబిల్ చెప్తుంది తెలుసా? ఆదికాండం 35వ అధ్యాయము 1-2 వచనం చదవండి. ఆదికాండం 35వ అధ్యాయము 1-2 వచనం చదవండి. ఆమేన్. నాక చూడమా, దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. బాబాయ్ జాగ్రత్తనండి. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. లే, నేను నీకు ఆ రోజు కనపడ్డాను కదా, అక్కడికి వెళ్ళిపో అని దేవుడు యాకోబుతో చెప్పగా వెంటనే రియాక్ట్ అయిపోయాడంట యాకోబు. అందుకని బైబిల్ చెప్పిద్ది ఇజ్రాయేలు దేవుడైనా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు లోబడిపోతే వాళ్ళ దేవుడైనా. రాంబాబు లోబడిపోతే రాంబాబు దేవుడైనా. రాంబాబు దేవుని మాటకు లోబడిపోతే ఆయన నా దేవుడిగా మార్చబడిపోతాడు. ఆయన మాటకి నువ్వు లోబడిపోతే నీ దేవుడిగా మార్చబడిపోతాడు. నాకు ఎమ్మెల్యే తెలుసు అని చెప్పుకుంటాం కంటే నాకు దేవుడు తెలుసు అని చెప్పుకోవాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు పలానా వాళ్ళు తెలుసు కాదు, నాకు దేవుడు తెలుసు. ఏం బోధండి ఆ బోధ? ఏం మాట్లాడండి అసలు ఆ మాటలు? ఏం మాటలు? వెంటనే లేచి వాళ్ళ కుటుంబీకులందరితో చెప్పారంట, అమ్మాయిలే అసలు మన ఇంట్లో అలాంటి ఒక స్థాయి మనకుందా? ఆ స్థాయి నీకుందా? నీ కుటుంబంలో తల్లిగా, తండ్రిగా, అన్నగా ఆ స్థాయి నీకు, ఒకళ్ళకి బుద్ధి చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావా? నువ్వు ప్రార్థనకు సమయానికి పోయావు అనుకో, నీ కొడుకు చూసి నీ కొడుకు ప్రార్థనకు వస్తాడు, నీ భర్త చూసి ప్రార్థనకు వస్తాడు. నువ్వు ప్రార్థన చేయటం చూస్తే, నువ్వు కన్నీళ్ళు కాచడం చూస్తే, నీ యొక్క పరిస్థితి చూస్తే కంపల్సరీ మార్చబడతాడమ్మా. ప్రతి ఒక్కరికి దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడని యేసునామములో చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు లే, నేను నీకు ఎక్కడ కనపడ్డాను అక్కడికి వెళ్ళు. ఎవరు చెప్తారు అట్లా? వెంటనే లెగిసేసి వాళ్ళందరిని తీసుకెళ్తాడంట. లేండి, మీ కాడున్న అన్ని జనుల్ని, అన్ని విగ్రహములను పారవేయండి, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అంటాడు. ఏం పరుచుకోవాలమ్మా? శుచి, శుభ్రము, రుచి. శుభ్రము, నీట్నెస్. శుభ్రము, రుచి. శుచిపరుచుకోండి, మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని లేకమని వెళ్ళమని చెప్పేసి అంటున్నాడు. అందరు లేచేసేసి బయలుదేరడం స్టార్ట్ చేశారంట. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట నీ హృదయంలో నా దేవుడు స్థిరపరచబడును గాక. నా దేవుడు మాటకి నువ్వు లోబడేవాడిగా మార్చబడదు గాక. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, బ్రదరు, దేవుడి మాటకి లోబడాలని ఆశ నాకుంది, కానీ దేవుడు నాతో మాట్లాడలేకపోతున్నాడు అన్న ఆలోచనగా నీకు వస్తే, దేవుడు నీ కోసమే ఇక్కడ ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సహవాసానికి ఒక సేవకుని అప్పగించాడు. ఆ సేవకునికి యేసయ్య బోధన అప్పగించేశాడు. ఆ బోధ ప్రకారం నువ్వు చేస్తే నీ కుటుంబం సస్యశ్యామలుగా మార్చబడిపోయింది. భూలోకంలో నీ కుటుంబము దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వకరంగా ఉంటుంది.
పరలోకంలో నీ కుటుంబము ఆశీర్వకరంగానే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఈ బోధ కిందకు వచ్చేసేయాలి, ఈ బోధ కిందకు రావాలి. ఒక మాట చెప్తాను మీకు, బైబిల్ తెరిచి దశలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందామా? దశలోనికలు రాసిన 3వ పత్రిక 6వ వాక్యం. సహోదరులారా, నా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకోను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు మీలో ఏముండాలి? సహవాసములో చేయబడుతున్న బోధ. ఈ బోధ మొట్టమొదట మీరు వాక్యానుసారమైన బోధ కాదని ఆలోచించాలి. అయితే మీరు బైబిల్ చదవాలి. మీరు బైబిల్ చదవరు, మీకేం తెలుసు? మీకేం తెలుసుమా? మీరు బైబిల్ చదవరు. అందుకే ఎక్కడ తైలాభిషేకం అంటే, ఎక్కడ పాదాభిషేకం అంటే, ఎక్కడ కనీరాభిషేకం అంటే మనం అక్కడికి పరుగులు చేస్తున్నాం. నేను తప్పంట్లా నీ ఆత్మను బలపరచబడటం కోసం నువ్వు పరుగులు తీయాలి. నీకు బోధ కావాలి అంటాడు. నా బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకునేవారు. ఈరోజు ఈ సహవాసంలో ఎంతమంది అక్రమంగా నడుచుకుంటున్నారు? మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు అక్రమంగా నడుచుకోవట్లేదా? అసలు అక్రమం అంటే ఏంటి? నాకెళ్ళి చూడండి. ప్రభు శరీరం మనం తింటున్నాం, ప్రభు రక్తం మనం తాగుతున్నాం. పద్దాకలు ఇంకా ఆ యేసయ్య రక్తం, దానికోసం నేను చెప్పట్లేదు, అది తక్కువని కాదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు వింటున్న బోధ, దాని క్రమం ఏంటి, అక్రమం ఏంటి? పౌలు గారు చెప్పిన బోధ ఏంటి? పౌలు గారు చెప్పిన బోధ వినకుండా అక్రమంగా ఆ సంఘస్థులు ఏం చేస్తున్నారు? ఆ సంఘంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? ఈరోజు నువ్వేం చేస్తున్నావు? అక్రమైన పనులేంటి అమ్మా? అక్రమైన పనులేంటి? బైబిల్ తెరిచి అదే మాట 10వ వచనం చదవండి. మేము మీ యొద్దనున్నప్పుడు, బాబు జాగ్రత్తగా నండి, మేము మీ యొద్దనున్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల ఎవడైనను పని చేయని ఎడల వాడు భోజనము చేయకూడదని మేము మీకు ఆజ్ఞాపించిద్దాం కదా. నాకు చూడండి, నిజంగా నీ కుటుంబము సస్యశ్యామలంగా మార్చబడాలంటే ఈరోజు ఈ బోధకు లోబడిపోండి. నీ కొడుకు పనిచేయని రోజు భూపెట్టబాక, నీ భర్త పనిచేయని రోజు భూపెట్టబాక. నువ్వు కదా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఏంది పౌలు చెప్పిన బోధ? పౌలు చెప్పిన బోధ ఏంటంటే, ఎవడో పని చేయకుండా భోజనం చేయకూడదు. నువ్వేం చేస్తున్నా? నా కొడుకో, నా కూతురో, మా ఆయనో అని చెప్పేసని పనికి బాటకు పోకుండా అప్పులు తెచ్చి ఇళ్ళమ్మి స్థలాలమ్మి, ఏం లోన్లు, డాక్రా లోన్లు, ఆ లోన్లు తీసుకొనేసి అప్పులు చేసుకొని అప్పులమయమైపోయే కుటుంబం. నువ్వు బోధ కిందకు రా. ఎందుకని నీకు బలం ఇచ్చాడు దేవుడు? ఎందుకు నీకు బలం ఇచ్చాడు? అప్పులు చేసుకొని తినడం కోసమా? వాక్యం నీకు ఎందుకు కావాలి? ఏంది పౌలు గారు చెప్పిన బోధ? ఆయన చెప్పిన బోధన తెలుసా? కుటుంబం అంతా కష్టపడండి, మంచిగా సంపాదించుకోండి, పని చేసుకోండి, సుఖశాంతులతో జీవించండి అని పౌలు గారు చెప్పాడు. అదే అపోస్తుల బోధలో సెకండ్. అదే అపోస్తుల బోధలో సెకండ్. నువ్వు చెప్పగలవా మాట? నీ కొడుకుని విషయమై, నీ భర్త విషయమై, నీ కూతురు విషయమై, నీ అల్లుడి విషయమై, నీ కోళ్ళ విషయమై, నీ విషయమై. ఎన్ని రోజులైంది నువ్వు పనికి పోయి? ఎవరు మెచ్చిపెడతారండి నీ కూడు? 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏమో కష్టపడి పని చేసుకొని భూమ తయారు చేస్తుంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు నీకు కూర్చొని తింటావా?
కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదండి. దయచేసి నేను మాట్లాడుతున్న మాట ఎవరిని కోపంతోనో ఉద్దేశించి కాదు. మన కుటుంబాలు సస్యశ్యామలుగా మార్చబడాలంటే బోధ కిందకు రావాలి. అంతకు మించి నాకు అక్కడ ఇంక ఎలాంటి ఆశ లేదు, ఇంకెలాంటి ఆశ లేదండి. కుటుంబంలో నలుగురు పని చేసుకుంటే రోజుకు 4,000 వస్తాయండి. వారం పని చేసుకుంటే 24,000 వస్తాయండి. నెలకు 1,00,000 రూపాయలు వస్తాయండి. 50,000 దర్జా ఖర్చు పెట్టుకున్నా కానీ 50,000 రూపాయలు సేవింగ్ అకౌంట్లో వెళ్ళిపోతాయండి. అప్పు చేసిన కరం నీకేందమ్మా, నా దేవుని వాగ్దానాలు వ్యర్థమైపోతున్నాయి, నీ చేతుల కష్టాన్ని ఆశీర్దిస్తున్నాను అని చెప్పిన దేవుడు వ్యర్థుడిగా మార్చబడిపోతున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అప్పుల పాలైపోతున్నారు. బాధ కిందకు వచ్చేవాళ్ళు లేరు, మాటకు లోబడేవాళ్ళు లేరు, మాటకు లోబడేవాళ్ళు లేరండి. పౌలు అన్నాడు, ఈ నా బోధ ప్రకారం కాక ఎవడైనా అక్రమంగా చేసినట్లయితే వాడిని పక్క తోసేసేయమని చెప్పి అంటున్నాడు. ఒకరోజు పని మానుకుంటే అన్నం తినడానికి ఎలా నీకు మనసు వస్తుంది? ఒకప్పుడు ఎప్పుడెప్పుడు పని దొరికిద్దని ఆలోచించేవాళ్ళు ఇప్పుడు పని మానుకుంటానే మార్కులు ఎదుగుతూ ఉన్నారు. నా చిన్న వయసులో ఎంత కష్టపడ్డవాళ్ళమో, ఎంత కష్టం. తల్లిదండ్రులకు చాలు ఉండేది కాదు, నా బిడ్డలు అంత కష్టపడుతున్నారని. ఈరోజు నీకు తిన్న ప్లేట్లు కడగరమ్మ కనీసం. దొరక చెప్తున్నాను, నీ కొడుకుల ప్లేట్లు నువ్వు కడగకూడదు. నీకో చెప్తున్నాను, మేము నీ బిడ్డల ప్లేట్లు నువ్వు కడగకూడదు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారమ్మా? అంత బిజీయా? నేను చెప్తున్నాను, బిడ్డలారు, చిన్న బిడ్డలారు, మీ జాగ్రత్తగానండి. మీ తిన్న ప్లేట్లు మీరు కడుగుటను బట్టి మీ తల్లిదండ్రులు కొంచెం పని తగ్గించిన వాళ్ళుగా మార్చబడతారు. శుభ్రంగా సర్ఫేస్ కడిగేసేసి నీట్గా కడబెడితే మీ తల్లిదండ్రులకి పని తగ్గించిన వారుగా మార్చబడతారు. ఒక మెసేజ్ నేను విన్నాను. ఒకడు జులాయిగా తిరుగుతున్నాడంట. ఒక యవనస్తు జులాయి తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్న శత్రువు అయిపోయాడు. జులాయిగా తిరిగే వాళ్ళకి తల్లిదండ్రులు శత్రువులు అవుతారండి. జులాయిగా తిరిగే వారికి తల్లిదండ్రులు శత్రువులు అయిపోతారు. ఎందుకంటే వాడిని బాగుపడమని చెప్తాం, పనికి పొమ్మని చెప్తాం కదా, తల్లిదండ్రులు శత్రువులు అయిపోతారు. బాగా చదువుకోమని చెప్తే తల్లిదండ్రులు శత్రువులు అయిపోతారండి. దానివల్ల తల్లిదండ్రులకు ఏం ప్రయోజనం? జులాయిగా తిరుగుతున్నాడు, తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. ఏదైనా పని చూసుకోరా. ఈరోజు కూడా నీకు టీ తాగాలంటే మీ నాన్న డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఒకరోజు మనసు కలిగింది, పని చేసుకుంటే బాగుండని పని చేసుకున్నాడు. ఆ వాట్సాప్లో నేను చూసినప్పుడు నాకు దుఃఖం ఆగల. ఆ మొదటి వారం, ఆ మొదటి నెల జీతం వచ్చేసింది. తీసుకెళ్ళి అమ్మకి ఇస్తున్నాడు. అమ్మా, ఈ నెల నేను సంపాదించాను మా ఈ జీతం, నేను నాకు యొద్దురా, నాన్నకి ఇస్తే సంతోషపడతాడురా, నాన్నకి ఇస్తే సంతోషపడతాడు నాన్న, అది తీసుకెళ్ళి నాన్నకి నాన్న అని చెప్పినప్పుడు ఆ కుమ్మాడు, నిజమైన మారు మనసు వచ్చిన కుమ్మాడు అంటాడు, అమ్మా ఇప్పుడు వాడికి మా నాన్న ఎప్పుడు నాకు ఇస్తూ ఉండేవాడు, నేను మా నాన్నకి ఇవ్వకూడదు, మా నాన్న చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి, నా చెయ్యి ఎప్పుడు కిందే ఉండాలి, నేను మా నాన్న చెయ్యి పైన నేను పెట్టినమ్మా. అలా యవ్వనస్తులు మార్చిపడితే ఎంత బాగుండదు. తల్లిదండ్రులకు సుఖం ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈరోజు. వాళ్ళ వేదన అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారమ్మా? ఆ యవనస్తుడు, మారు మనసు పొందిన యవనస్తుడు అంటాడు, ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు అమ్మా, మా నాన్న ఎప్పుడు పైన ఉండాలి, మా నాన్న ఎప్పుడు పైన ఉండాలి. అందుకని యవనస్తులు ప్రార్థనా మందిరాల్లో కనపడరు. అందుకని యవనస్తులు బైబిల్ చదవరు. అందుకని కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎవరు ఆ బోధకులా పడిపోయేవాళ్ళు? ఎవరు ఆ బోధ ప్రకారం కట్టబడేవాళ్ళు అండి?
ఏదో మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థనలో కూర్చున్నాం, ఏదో ప్రభు శరీరం అంట, ప్రభు రక్తం అంట, ఏదో పసేపు కూర్చొని ఏదో తినొస్తే తాగు సరిపోయింది కదా. కాదు, సహవాసానికి అప్పగించిన ప్రతి కుటుంబం కోసం రాత్రనక పగలనక ప్రాణార్పణంగా పోయిబడుతున్నాం. మీకోసం చేస్తున్న ప్రార్థనలు, ఆ శ్రమ మా బతుకుదూరు కోసం మేము పెట్టుకుంటే 100 మందిని పోషించగలం, 100 మందిని పోషించగలమండి. మా సుఖం కంటే దేవుడు మీ సుఖాన్ని కోరుతున్నాడు. మీ కుటుంబాలు సస్యశ్యామలుగా మార్చబడిపోవాలి. మీ కుటుంబాలు సస్యశ్యామలుగా మార్చబడిపోవాలండి. క్రీస్తుని కలిగి ఉన్న కుటుంబాలు అక్రమంగా ఉండకూడదు. దేవుని కలిగి ఉన్న కుటుంబాలు అప్పులమయమైపోవటం ఏంటన్నా? నాకు మాట, నేను సాకులు చెప్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి నాకు అప్పులు చాలా తగ్గిపోయి, నేను అప్పులు లేవన్నాను. అన్న అంటాడు, అన్న ఇంక నువ్వు అప్పులు చేయొద్దన్నా, నీలాంటి వాళ్ళు మాకు ధైర్యం, నువ్వు అప్పులు చేయొద్దన్నా. అప్పులు నేను చెప్పేసి నీ నోటు ఏంటంటే, నీ నోట ఆ మాట ఏంటంటే మా చెవులు వినలేకపోతున్నాయి. అవునుమా, అప్పులు అన్న మాట నువ్వు నోటుతో ఏంటంటే నేను భరించలేకపోతున్నాను. సహవాసంలో చిన్న కూడికి పెట్టుకొని చిక్కును మటన వేయాలంటే ఎందుకు ఆలోచించాలమ్మా? నువ్వు కట్టే వడ్డీ నెలకు తీసుకొచ్చి మందులను పెడితే ఎన్ని లక్షలు అవుతాయి నెలకి? బోధ కిందకు రావాలి, దేవుడు మాట కిందకు రావాలి, మారు మనసు పొందాలి. అంట్లు కడిగైనా సరే, బాతులు కడిగైనా సరే, రోడ్లు ఊడ్చైనా సరే, చెప్పులు కుట్టైనా సరే కష్టపడదాం. ఆ కష్టాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు, ఆ కష్టాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వీడు పనికి పోడు, పాటకు పోడు, ఆలోచనే ఉండదు. ఏమనంటేనేమో ఊరు మొత్తం పుకారు, పిల్లల్ని ఇలా టార్చ్ పెడతారంట అని ఇడిపోయి అందరికీ ఉపకారం చేస్తాడు. మా అమ్మ పనికి పడేదని అన్నం పెట్టలేదంట. ఏ పని దొరకదా? మన చీరాల పట్టణంలో పుట్టిన వాళ్ళకంటే బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారమ్మా. ఇక్కడే పుట్టి ఈ గడ్డ మీద ఉన్న నీకు కనీసం ఇల్లు కూడా లేదు. ఎక్కడే పుట్టావని చెప్పుకుంటున్నావు. నువ్వు చూసావా, చీరాల నాది అని నువ్వు చెప్పుకుంటున్నావే, నీకు ఇల్లు కూడా లేదు. ఎక్కడెక్కడి నుంచో పొరుగురుల నుంచి పనుల కోసం వచ్చి ఇక స్థిరపరచబడిపోయి అనేక మంది గనులుగా మార్చబడిపోయి పెద్ద పెద్ద వ్యాపారాలు. నువ్వు సెంటర్లోకి వెళ్ళు, రాజస్థాన్ నుంచి వచ్చేసి ఒకడు వ్యాపారం చేస్తున్నాడండి, లక్షల్లో చేస్తున్నాడండి. పానీపూరి బండి పెట్టుకొని రాజస్థాన్ వాడు లేకపోతే ఇంకొకడు ₹1000 సంపాదిస్తున్నాడండి. నువ్వు తినే ప్రభు శరీరానికి, నువ్వు తాగే ప్రభు రక్తానికి ఒక అర్థం ఉండొద్దా? దేవుని నా వేదన, నా దుఃఖం, యేసు ప్రభు మన కుటుంబాలను బట్టి సంతోషించాలి, మనల్ని బట్టి ఆనందించాలి. నేను కోరుకున్న కుటుంబం అదే అని చెప్పాలి. దానికి నువ్వు కారణంగా మార్చబడిపోవాలి, దానికి నేను కారణంగా మార్చబడిపోవాలి. మన కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేవుడు సంతోషానికి కారణంగా మార్చబడిపోవాలి. అప్పుడంటే నువ్వు తింటున్న శరీరానికి, నువ్వు తాగుతున్న రక్తానికి విలువ వచ్చింది. నిజమేనా? నిజమైన విలువ వచ్చిందండి. ఎంత సంతోషంగా ఉంటుందండి. మా కుటుంబంలో దగ్గర మాకు పెళ్ళయి 18-19 సంవత్సరాలు, 2005లో మాకు పెళ్ళయింది. నేటి వరకు కూడా డబ్బుల విషయంలో ఎలాంటి గొడవలు లేవు. లక్షలు సంపాదిస్తున్న సమయంలో మాకు ప్రాబ్లమ్స్ లేవు. గత 8 సంవత్సరాలు మేము సేవలో ఉన్నాము, సేవ మీదే బతుకుతున్నాము, అయినా మాకు ఏ ప్రాబ్లం లేదు. దేవుడు మమ్మల్ని అన్నింటిలో సక్రంగా ఉంచేసి, ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారమ్మా? డబ్బుల విషయంలో మాకు నేటి వరకు గొడవలు లేవు, నేటి వరకు మాకు ఇబ్బందులు లేవు, భార్యాభర్తలకి మొహమాటాలు లేవు. నా బిడ్డలు డాడీ మాకు అది కావాలి అని నేను కొనియకుండా ఉండదు లేదు. నేను అక్కడ చేరుతానంటే
ఎంతైనా పెట్టి చేర్చిపించేసేవాడిని. హల్లెలూయా. నేను భాష్యం కాలేజీ చేరుతాను చెప్పేసి అన్నాడు. మైకిల్, నువ్వు చేరు, నువ్వు బాగుంటావు, నాకు కావాలి, నాకెందుకుమా. తండ్రిగా నువ్వు చేసిన బాధ్యత అది, కొడుకుగా నువ్వు చేసిన బాధ్యత, కూతురుగా నువ్వు చేసిన బాధ్యత ఏంటి? ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడాడు కదా, తల్లిదండ్రులకు మనం మనోవేదన కలిగించకూడదు. ఎంత బాగుంటాయి కుటుంబాలు. ఈ సంఘంలో ఇంకా వెనకమాల ఖాళీ ఉందంటే అర్థమైంది దేశమ్మా. నీ కుటుంబం కనుక అన్ని విషయాల్లో సమాధాన, సంతోష, ఆశీర్వాద, దీవెనకరంగా ఉన్నట్లయితే నిన్ను బట్టి ఇంకో కుటుంబం వచ్చిందిమా. 100 ముగ్గురు, 100 నలుగురు, 4 మార్గాలా, 4 మాటలా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, ఆమె నాకు చాలా ఇష్టం. 3 బిడ్డలు, భర్త, 4. ఆ 4 పొద్దున్నే టిఫిన్ చేయాలి. ఒకడేమో పూరి అంటాడు, ఒకడేమో ఇడ్లీ అంటాడు, ఒకడేమో పొంగల్ అంటాడు, ఒకడేమో దోశ అంటాడు. పాపం ఎంత కష్టపడిద్ది అంటే ఆమె అంత కష్టపడిద్ది. 4కి 4 కావాల్సిన టిఫిన్ ఏర్పాటు చేసి 4కి క్యారేజీలు కట్టి భర్తనేమో ఆఫీస్కి పంపించిద్ది, బిడ్డలనేమో స్కూల్కి పంపించిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే ఉండదు. ఎంత కష్టమో కానీ ఆ కష్టం నాకు సంతోషం. ప్రైజ్లో హల్లెలూయా. దేవుని సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీతో మాట్లాడుతున్న మాట చేసా, బోధ కిందకు రావడానికి ఇష్టపడు. సేవకుల మాటకు లోబడితే నీ కుటుంబం సస్యశ్యామలుగా మార్చబడిపోయిద్దిమా. దేనికి లోబడుతున్నావు నువ్వు? యాకోబుతో దేవుడు అంటున్నాడు, లే యాకోబు, నేను నీకు దర్శించాను కదా, అక్కడికి పో. వెనక ముందేం ఆలోచించట్లా. లేచి, అమ్మా మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి, మనం ప్రార్థనకి వెళ్దాం. కుటుంబాలు దేవుని మందిరంలో ఉంటే ఎంత బాగుంటాయండి. కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉంటే ఎంత బాగుంటాయి, ఎంత సమాధానంగా ఉంటాయి. ఈరోజు మొదలుకొని నా దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని బోధ కిందకు తీసుకొచ్చునుగాక, బండ మీద స్థిరపరచునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు లేస్తున్నబడి ఒక భారభరితమైన ఆత్మతో ప్రార్థన చేద్దాం. ఒక పశ్చాత్తాప మనసుతో ప్రార్థన చేద్దాం.